ఎం న్యూస్ కి స్వాగతం. ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మండపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ సురేష్, ఎస్ఐ హరికోట శాస్త్రి ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళ మీ కోసం మీ సంరక్షణ మా సంకల్పమని నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్ విచ్చేశారు. ముందుగా మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి విద్యార్థులు మహిళలతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండపేట కాపు కళ్యాణ మండపంలో మహిళా దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు వివిధ కేటగిరీలో నిర్వహించిన పోటీలో విజేతలైన మహిళలకు డీఎస్పీ రఘువీర్ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ బికిన తాతబ్బాయి చౌదరి, ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ జ్యోతిర్మయ్యతో కలిసి ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం డీఎస్పీ రఘువీర్ మాట్లాడారు. ఇప్పుడు మహిళలు మగవారితో సమానంగా అన్ని రంగాల్లో తమ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నారన్నారు. విద్యార్థినులకు తమకు బయట మగవారితో కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఎటువంటి ఇబ్బంది ఎదురైనా పోలీసులను ధైర్యంగా సంప్రదించాలన్నారు. అలాగే చట్టాలు, పోలీసు విధులు, అలాగే మహిళల హక్కులపై ప్రతి మహిళకు అవగాహన ఉండాలన్నారు. అనంతరం మహిళా ఉద్యోగుల్ని పట్టణానికి చెందిన ప్రముఖ మహిళలను తమ పోలీసు అధికారులతో కలిసి డీఎస్పీ రఘువీర్ ఘనంగా సన్మానించి సత్కరించారు. రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల మేరకు, ఏలూరు రేంజ్ ఐజీ గారు, జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న నిర్వహిస్తుండగా మహిళా వారోత్సవాలు నిర్వహించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రాం, ఒకరోజు ఎస్సే రైటింగ్, ఒకరోజు ఎలక్యూషన్, ఒకరోజు పెయింటింగ్ కాంపిటీషన్, ఒకరోజు ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్, ఒకరోజు మూవీ స్క్రీనింగ్, ఇట్లా వీక్ లాంగ్ ప్రోగ్రామ్ డిజైన్ చేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి. ఆ ఆదేశాల మేరకు ఆ షెడ్యూల్ని పక్కగా పాటించి మండపేట టౌన్ సిఐ గారు చొరవ తీసుకొని ప్రతి స్కూల్ని సందర్శించి వాళ్ళకి ఎస్సే రైటింగ్, ఎలక్యూషన్ అండ్ పెయింటింగ్ కాంపిటీషన్స్ ఇవి పెట్టి మూవీ స్క్రీనింగ్ చేసి కరాటే, కుంఫు ప్రోగ్రామ్స్ పెట్టి, కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టి ఆ మహిళల్ని ఈ కల్చరల్ యాక్టివిటీస్లో ఎంగేజ్ చేయడం జరిగిందండి. వాళ్ళకి ఆ పోటీలో గెలిచిన వారికి ఈరోజు సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. వీటి వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం మహిళల సంరక్షణ పట్ల, సమాజంలో మహిళలకి రావాల్సిన పాత్ర పట్ల, వాళ్ళకి పోలీసు వాళ్ళు అందిస్తున్న అండదండల పట్ల అందరికీ తెలియజేయడము, వాళ్ళకి మేము సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పి వాళ్ళకి భరోసా ఇవ్వడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అండి. మహిళా దినోత్సవం సందర్భంగా మన మండపేటలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అనేది మనందరికీ చాలా ఆనందకరంగా ఉంది. దీనివల్ల ఆడవారందరిలో ఉన్న శక్తిని, సామర్థ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మీరు సహాయం చేస్తున్నందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.